ఆల్టర్‌నేటివ్‌గా టీవీ చూస్తాను. లైక్ ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇంకా టేబుల్స్ నేర్చుకోవటానికి టీవీస్ చూస్తాను. స్కూల్లోనూ అది నేర్చుకుంటావు, ఇంటికొచ్చిన తర్వాత కూడా అదేనా? వెరీ గుడ్. ఓకే. అంటే ఎవరు ఇట్లా చూడాలి అని చెప్పి ఎవరైనా నేర్పించారా? లేకపోతే నీ ఇంట్రెస్ట్ బేస్డ్‌గా నువ్వు చూస్తున్నావా? నా ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్‌తోనే చూస్తున్నావా? ఓకే. అంటే చాలా మంది కూడా ఫోన్స్‌కి బాగా అడిక్ట్ అవును. అయిపోయి స్టడీస్‌ని దూరం చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా కంట్రోల్‌లో చేశారని అంటారు? తనకి ఇంట్రెస్ట్ అని ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ అనేది ఎవరో ఒకరు చెప్తేనే కానీ క్రియేట్ అవ్వదు. ఎలా అది? అంటే అది వన్స్ ఎడిక్ట్ అయిపోయాక మనం దూరం చేయాలంటే అది చాలా కష్టం. ఆ! సో ఎర్లీ ఏజెస్ అప్పటి నుంచే అసలు ఆ ఎడిక్షన్ అనేది తనకు అవ్వకుండా మేము ప్రాపర్‌గా ఇప్పుడు వాళ్ళకి బోర్ కొడతది. ఏదో ఒక టైం వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయాలి. సో అది ఆల్టర్‌నేటివ్‌గా మేము హనుమాన్ చాలీసా పెట్టడం, సాయిబాబా చాలీసా పెట్టడం, ఒకటైపోయాక ఒకటి అలా తను నేర్చుకుంటూ ఉంటది. సో ఏంటంటే వాళ్ళు ఒక దాని మీద కాన్సంట్రేట్ చేసినప్పుడు ఆ డీవియేషన్ అనేది వెళ్ళదు అంత ఈజీగా. సో ఇది నా వర్క్ అని అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. డ్రాయింగ్ చేస్తది, ఓకే. పెయింటింగ్ చేస్తది. వాట్ నాట్ అన్నీ చేస్తావన్నమాట అయితే. ఓకే. ఇంకా తనకేమన్నా చేయాలంటే సాంగ్స్ పెట్టుకొని ట్రెండింగ్ సాంగ్స్‌కి డాన్స్ వేస్తది. ఓహ్! సో ఆ ట్రెండ్ గూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతది. ఎప్పటికప్పుడు రీల్స్ కూడా తను ఛానెల్ మెయింటైన్ చేస్తుంది. అప్‌లోడ్ చేస్తూ ఉంటది. సో ఇటు మోడర్న్ వరల్డ్‌ని అటు ఎక్కువ ఇంక్లూడ్ అవ్వకుండా ఎంతవరకు అవసరమో అది కూడా ఇస్తాము. ఎందుకంటే అది గూడా లేకపోతే ఫర్దర్‌గా కష్టం అని చెప్పి. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా రైట్‌గా టైమ్‌ని యుటిలైజ్ చేసుకుంటది. అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో మదర్, ఫాదర్స్ అందరూ జాబ్స్‌కెళ్ళిపోతూ పిల్లల్ని ట్యూషన్స్‌కి పంపిస్తూ ఉంటారు. తనని ట్యూషన్స్‌కి అలా పంపిస్తారా? లేకపోతే మీ ఇద్దరే ఇంట్లో ఉండి లైక్ తనని చూసుకుంటూ ఉంటారా? కేర్ చేస్తూ ఉంటారా? లేదు. కంప్లీట్‌గా మేమే చూసుకుంటాము. ట్యూషన్స్ ఏవి ఇంతవరకైతే లేదా? ఎప్పుడూ లేదు. బట్ వాళ్ళకి స్కూల్లోనే అన్నీ తనకు కావాల్సినయన్నీ ఫాస్ట్‌గా తను నేర్చేసుకొని వచ్చేస్తది. అంత ఇంట్లో నేను అంత మీకంత బర్డెన్ ఉండదు. బర్డెన్ ఉండదు. ఓకే. సో, మోస్ట్‌లీ అక్కడే నేర్చుకొని వస్తది. ఓకే. అంటే ఇన్ని అచీవ్‌మెంట్స్ సాధించింది గదా! అసలు మీరేమనుకుంటున్నారు అసలు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ప్రౌడ్‌గానే ఫీల్ అవుతారు. బట్ మీ మాటల్లో. అంటే ఫస్ట్ తను అచీవ్ చేసినప్పుడు ఫర్దర్‌గా ఇన్ని అచీవ్ చేస్తదని ఎప్పుడు అనుకోలేదు. రీసెంట్‌గా తన సర్టిఫికేట్స్, మెడల్స్, ప్రైజెస్ అవి చూసినప్పుడు నిజంగా ప్రౌడ్‌గా అనిపిచ్చింది. హ్మ్. లైక్ ఇప్పుడు స్కూల్లో వాళ్ళకి కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. డిఫరెంట్‌గా. ఆ ఇయర్ మొత్తం వన్స్ పెట్టింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా పెడుతూ ఉంటారు. ఓకే. తనకి మోస్ట్‌లీ 99% పెట్టిన అన్నిట్లో వచ్చేవి. సో, అక్కడే మాకర్థమైంది. ఓహ్! తిను ఒక దాంట్లో కాదు, ఇలా అన్నిట్లో వచ్చే కెపాసిటీ ఉంది. ఒక్కొక్కసారి స్టోరీ రైటింగ్ పెడతారు. ఒక్కొక్కసారి స్టోరీ టెల్లింగ్ పెడతారు. అలా డిఫరెంట్‌గా ఉంటాయి కాంపిటీషన్స్. రిపీట్ చెయ్యరు ఇయర్‌లో. ఓకే. డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉంటాయి. సో, డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో అన్నీ తను అచీవ్ చేసినప్పుడు ఆహ్, సో తినకు ఆ ఎఫర్ట్ ఉంది. యాజ్ ఎ పేరెంట్‌గా మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే తను ముందుకెళ్తది అని చెప్పి మేము గూడా తనని ట్రైన్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ క్విజ్ పెడతారు. అలాంటి వాటిల్లో గూడా తను అచీవ్ చేసింది. ఓకే. సో, ఏ ఫ్యాక్టరు మిస్ అవ్వకుండా తనకి రావడం వల్ల మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనమాట. ముందుకు తీసుకెళ్దాము అని చెప్పి. అంటే ముందుగా తను ఇంట్రెస్ట్ చూపిచ్చింది దేని మీద? ఏ క్లాస్‌లో తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది? దేని మీద కలిగింది? ఫస్ట్ తను స్కాట్స్‌మైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ అయింది. సో, అక్కడ వాళ్ళు తనని చూసి ఎగ్జామిన్ చేసి షీ ఈజ్ సమ్ మోర్ దాన్ నార్మల్ కిడ్ కన్నా, ఆ ఏజ్‌కి ఉన్నదానికన్నా తనకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఆ ఎనర్జీ ఉంది. తను ఏం చేయాలనుకున్నా చేసే కెపాసిటీ తనకి ఉంది అని వాళ్ళు గ్రాస్ప్ చేసి యాజ్ ఎ పేరెంట్‌గా నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఓకే. షీ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దట్ అని చెప్పి అప్పుడు మాకు కూడా తెలిసింది. ఎందుకంటే ఇంట్లో మేము చూడటం వేరు, అక్కడి నుంచి సజెషన్ రావడం వేరు. సో, అక్కడి నుంచి కూడా మాకు బయట వాళ్ళు స్కూల్ నుంచి కూడా అప్రిసియేషన్ రావడం వల్ల మేము ఇంకా కొంచెం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యాము. ఫస్ట్ టాలెంట్ ఏంటి? ఫస్ట్ టాలెంట్ అంటే వాళ్ళకి ఫస్ట్ కాంపిటీషన్ రైమ్స్ కాంపిటీషన్ అని అలా ఏ స్కూల్ క్లాస్‌లో? ఎల్‌కేజీలో ఓకే. ఓకే. పెట్టారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అని, రైమ్స్ చెప్పడం అని, ఆ ఇయర్‌లో జరిగిన ఆల్ ద కాంపిటీషన్స్‌లో అన్నిట్లో తను విన్నర్. ఓహ్! డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో. అది ఏ ప్యాటర్న్ అయినా, ఏ జెండర్ అయినా, ఎలా ఉన్న స్పోర్ట్స్ ఈవెన్ రన్నింగ్‌లో గూడా తనకి ఆ ఇయర్ వచ్చిందనమాట. ఓకే. ఎల్‌కేజీ ఇయర్ మొత్తం చూసుకుంటే.
సో అప్పుడే మాకు అనిపించింది. సో స్పోర్ట్స్ లో కూడా బాగా యాక్టివ్ అన్నమాట నువ్వు. ఏది ఎక్కువ ఇష్టపడతావు స్పోర్ట్స్ లో? టైకోండో, ఇంకా యోగా, స్పోర్ట్స్ లో రన్నింగ్, లాంగ్ జంప్. వీటన్నిటిలో కొట్టేసావు మరి. ఓకే, డాన్సర్ అని కూడా విన్నాం. బాగా చేస్తావా? ఏమేం చేస్తావు? ఏమేమి నేర్చుకున్నావు? నా ఓన్ గానే కొరియోగ్రఫీ చేసుకున్నాను. ఏ ఏ సాంగ్స్ చేస్తావు? ఎక్కువ ఏవి ఇష్టపడతావు? ఎలాంటి డాన్స్ చేయడానికి ఇష్టపడతావు? వెస్టర్న్. వెస్టర్న్ ఇష్టపడతావా? ఓకే, ఎందుకలా? ఎందుకంటే వెస్టర్న్ నాకు బాగా నచ్చింది, ఆ స్టైల్ నాకు నచ్చింది, ఆ వే ఆఫ్ డాన్సింగ్ స్టైల్. ఓకే. తను యూజువల్లీ ఏదో టైం పాస్ కి డాన్స్ వేసుకుందిలే అని అనుకున్నాము. చూస్తే అక్కడ స్క్రీన్ మీద ఉన్నదే కాపీ పేస్ట్ లో చేయడం చేసింది. పర్ఫెక్ట్ గా చేస్తావు. పర్ఫెక్ట్ గా చేసింది. అండ్ ఆ తర్వాత కొన్ని ఎక్కడన్నా కష్టమైన ఆ బాడీ మూమెంట్స్ రాకపోతే తను ఓన్ గా తనే వేరే మార్చేసింది. అందుకే ఓన్ కొరియోగ్రఫీ అనేసింది. ఓకే ఓకే, బట్ అదైనా అదే గొప్పే కదా. ఆ స్టెప్ అక్కడ స్కిప్ అవ్వకుండా ఓన్ గా మేనేజ్ చేయడం